గత కొంతకాలంగా ఆర్టీసీ బస్సులు రైళ్లలో సీట్ల కోసం, మెట్రోలో సీట్ల కోసం సిగపట్లు పట్టుకోవడం, కొంచెం ముందుకు వెళ్లి ఆడామగా అనే తేడా లేకుండా కలబడడం చూస్తున్నాం. ఇటువంటి సంఘటనలు ముఖ్యంగా ఫ్రీ బస్సు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ రొటీన్ అనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం ప్రయాణంలో ప్రయాణికులు కొట్టుకుంటున్న సరికొత్త వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కొట్లాటకు వేదిక విమానం. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా తక్షణం వీడియో ప్రత్యక్షమవుతోంది. బస్సుల్లో, ట్రైన్లలో, మెట్రోలో బూతులు తిట్టుకోవడం, ఒకరిపై మరొకరు పిడుగుద్దులతో దాడి చేసుకుంటున్నారు. ఇలాంటి తగువుల్ని అడ్డుకోవడానికి వెళ్ళిన వారికి కూడా వడ్డిస్తున్నారు. ఇటువంటి ఘటనలు రొటీన్ అనుకుంటూనే ఏమిటి నేటి తరం తీరు అని ఆలోచిస్తూ ఆ వీడియోలు చూస్తూ నవ్వుకునేవారున్నారు. అయితే ఇప్పుడు ప్రయాణం చేస్తూ కొట్టుకోవడం అనే కల్చర్ విమానాల్లోకి పాకినట్లుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు ప్రయాణికుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరుగుతోంది. ఎయిర్ ఇండియా రన్నింగ్ విమానంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఓ మహిళ తోటి ప్రయాణికుడితో గొడవకు దిగింది. కోల్డ్ టీం కోసం గొడవ పెట్టుకొని అతడిపై ముష్టిఘాతాలు కురిపించింది. ఇద్దరు తిట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పీకలు పట్టుకొని ఒకరిపై ఒకరు దాడి చేస్తూ పిడుగుద్దులతో కొట్టుకున్నారు. ఈ ఇద్దరి గొడవని ఆపడానికి అక్కడే ఉన్న ఎయిర్ హోస్టెస్లు నానా తంటాలు పడ్డారు. అయినా ఇద్దరు ఎక్కడా తాము తగ్గం అన్నట్లు దాడి చేసుకుంటూనే ఉన్నారు. విమానంలో ఘోరంగా కొట్టుకున్న ఇద్దరిని తోటి ప్రయాణికులు చూసి షాక్కు గురయ్యారు. విమానంలో ఎక్కువగా ప్రయాణించేవారు ఎంతో కొంత డిగ్నిఫైడ్గా కనిపిస్తారు. మరి అక్కడ కూడా గల్లీని తలపించే సీన్ కనిపిస్తే ఏమనాలి అంటున్నారు కొందరు. ఘటనను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు రోజు రోజుకి మనుషులు ఇలా తయారవుతున్నారెందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓ భయ్యా, ఎందుకైనా మంచిది ఆమెకు దూరంగా ఉండు, లేకుంటే విమానంలో నుంచి తోసేస్తుంది, సరదాగా కామెంట్ చేస్తున్నారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.